బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో మకాం వేశారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ అయ్యేంత వరకు నగరంలోనే ఉండనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి శామీర్పేటలోని ఓ రిసార్ట్ కు తరలించారు. జార్ఖండ్ రాజకీయాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో మకాం వేశారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ అయ్యేంత వరకు నగరంలోనే ఉండనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి శామీర్పేటలోని ఓ రిసార్ట్ కు ఎమ్మెల్యేలను తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ ఎమ్మెల్యేలు అసలు ఏం జరగనుంది? జార్ఖండ్కి సంబంధించిన క్యాంపు రాజకీయం హైదరాబాద్లో కొనసాగుతుంది. ఏదైతే జార్ఖండ్కి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రత్యేక విమానాల్లో రాంచీ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్కి తరలించారు. అయితే జేఎంఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని క్యాంపు రాజకీయాలకు తరలిస్తున్న పరిస్థితి. అయితే హైదరాబాద్కి ఈ ఎమ్మెల్యేలని అయితే తరలించారని చెప్పొచ్చు. మొత్తంగా ఏదైతే ఈ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా జేఎంఎం కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలని రాంచీ ప్రత్యేక 2 విమానాల్లో హైదరాబాద్కు తరలించారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈడీ పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ కూడా ఈడీ ఎదుట హాజరుకాకపోవడంతో ఏదైతే ఈడీ ఈ హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జార్ఖండ్లో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇటు ఇండియా కూటమి కావచ్చు, వీటికి సంబంధించిన 2 కూటముల మధ్య అక్కడ జార్ఖండ్ రాజకీయం అయితే రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి సంబంధించిన జేఎంఎం ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం 40 అంటే మొత్తం ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఈ ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి తరలించారు. అయితే తెలంగాణలో ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాసం మున్షి, అదేవిధంగా ఇటు సంపత్ కుమార్లు వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. వీళ్ళకి షామీర్పేటలోని ఒక రిసార్ట్లకు సంబంధించి, అదేవిధంగా ఇటు హోటల్ ఎల్లా అదేవిధంగా తాదికృష్ణలో ప్రత్యేక రూములను కూడా బుక్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఇప్పటికే ఏదైతే జార్ఖండ్ ఎమ్మెల్యేకి సంబంధించి చంపై సోరెన్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఇటు గవర్నరు ఏదైతే ఆహ్వానించిన నేపథ్యంలో 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ బల నిరూపణ కోసం ఎమ్మెల్యేలను ఇక్కడ తరలించారు. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంటే కూటమి చీలుస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇది సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ జేఎంఎంకి సంబంధించిన 29 మంది ఎమ్మెల్యేలని ఇక్కడికి ఇక్కడికి తరలించారని చెప్పచ్చు. మొత్తంగా ఏదైతే జార్ఖండ్ క్యాంపు రాజకీయాలు హైదరాబాద్లో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు కూటమిలో సీట్ల కొట్లాట అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఏవైతే కూటమిలో ఉన్నాయో అవన్నీ వెనుదిరిగి వెళ్ళిపోవడం, సీట్లు సర్దుబాటు సక్రమంగా అవ్వలేదని ఇదొక కారణం. అయితే ఇప్పుడు బల నిరూపణ వరకు రిసార్ట్లో ఈ ఎమ్మెల్యేలని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా మిస్ అవ్వకూడదు, జంప్ అవ్వకూడదు కాబట్టి. ఎందుకంటే బల నిరూపణలో వీళ్ళంతా కీలకం కాబట్టి. అసలు ఆ బల నిరూపణ ఏ రోజుందంటే వీళ్ళు ఎంత సమయం ఇక్కడ హైదరాబాద్లో ఉండడం, ఎంత సమయం లేదా ఎన్ని రోజులు? ఇప్పటికే ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన ఏదైతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కావచ్చు, అదేవిధంగా ఇటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కావచ్చు, ఇద్దరు ఇప్పటికే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు జార్ఖండ్లో కూడా తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జేఎన్ఎం అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే హేమంత్ సోరెన్ ఈడీ
ఎమ్మెల్యే భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు హేమంత్ సోరెన్ సోదరుడు చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు గవర్నర్ని రాధాకృష్ణన్ని కలిసిన నేపథ్యంలో గవర్నర్ కూడా సాధారణంగా ఇటు అంటే సానుకూలంగా స్పందించినప్పటికీ ఏదైతే 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు హైదరాబాదు అయితే ఇటు ఇండియా కూటమి అంటే జేఎంఎం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని హైదరాబాద్ తరలించారు. అయితే హైదరాబాద్లో ఈ 10 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో తెలంగాణ అయితే కొంచెం సెక్యూరిటీగా ఉంటుంది, అదేవిధంగా ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వవు, చీలిక ఏర్పడకుండా ఇబ్బందులు జరగకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ తెలంగాణను అయితే క్యాంప్ రాజకీయం చేస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే వీరిని తెలంగాణ తరలించారు. అయితే వాస్తవంగా నిన్ననే వీరికి సంబంధించిన ప్రత్యేక విమానం హైదరాబాద్ చేరుకోవాల్సిన పరిస్థితి. అయితే ఏదైతే అక్కడ పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే రాత్రి అంతా రాంచీ ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు వాతావరణం అనుకూలించిన నేపథ్యంలో ఈరోజు ఇక్కడికి చేరుకున్నారు పరిస్థితి. మొత్తంగా 10 రోజుల్లో బల నిరూపణ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో 10 రోజుల పాటు ఇక్కడైతే ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాసి మున్షి కావచ్చు, ఇటు ఏదైతే సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ వీళ్ళు ముగ్గురు వీళ్ళకు అన్నీ అంటే ఏర్పాటు చేశారు. అయితే మొదటగా హోటల్ హల్లాకు తరలించి అక్కడి నుంచి అదే లియోనియోకు తరలిస్తారని అనుకున్నారు. కానీ ఏదైతే షామీర్పేటలో లియోనియో రిసార్ట్కి తరలించి అక్కడి నుంచి హోటల్ వెళ్ళగానే అదేవిధంగా ఇటు తాజకృష్ణకు కూడా అంటే తరలించేందుకు కూడా 3 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుండి వాళ్ళని బేగంపేట ఎయిర్పోర్ట్లోనూ ఇప్పటికే వాళ్ళకి సాధారణంగా స్వాగతం పలికారని చెప్పొచ్చు. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సంగారెడ్డి నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ